అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇక సీనియర్ లీడర్లు ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో బాధతోటి రగిలిపోతున్నారు. ఇక రేవంత్ అన్నేమో అసలు ఏం జరుగుతుంది, ఆ లీడర్ ఏ పార్టీలో పోతాడు, పుసుక్కున ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోతే మన పరిస్థితి ఏంది, ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందా. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేకు ఆ పార్టీ క్యాడర్ లేదు, అంత అతలాకుతలం అవుతున్నాడు ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను తన వైపు తిప్పుకోబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కూడా తన వైపు తిప్పుకోబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. ఆ సీనియర్ లీడర్ ఎవరో కాదు, జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ లీడరు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి వెంటనే, జీవన్ రెడ్డి అంటే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి క్యాడరు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా జీవన్ రెడ్డి వెంట నడవడానికి రెడీగా ఉన్నారు. సుమారు జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు, లీడర్లు, సీనియర్లు చాలా మంది, దగ్గర దగ్గర 500-600 మంది కార్యకర్తలు కాంగ్రెస్కి రాజీనామా చేసిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రాజీనామా చేసి జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీలోకి మేము పోతాం, జీవన్ రెడ్డి వెంటనే నడుస్తాం, జీవన్ రెడ్డి బీజేపీలోకి పోతే బీజేపీలోకి పోతాం, జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే బీఆర్ఎస్లోకి పోతాం, జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ ఉంటే మేము కూడా ఇండిపెండెంట్ ఉంటాం, ఆయన ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఎవరెవరికైతే టికెట్ రాలేదో, కాంగ్రెస్ పైన అసంతృప్తితోటి, అసహనంతో, ఎవరెవరైతే కోపంతో, బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవన్ రెడ్డి వెనకాల ఉన్నారు. జీవన్ రెడ్డి డిసిషనే ఫైనల్ అంటున్నారు. సో జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కొన్ని డిసిషన్స్ అడిగిండట, వాళ్ళ నిర్ణయాలు సేకరించే కార్యక్రమం చేసిండు. ఏ పార్టీలోకి పోతే బాగుంటుంది, మొత్తానికి కాంగ్రెస్కి రాజీనామా చేసిండు, నెక్స్ట్ బీఆర్ఎస్లోకి పోవాలన్నా బీజేపీలోకి పోవాలన్నా, భవిష్యత్ కార్యాచరణ ఏంది, ఎటు చేద్దాం, ఏం చేద్దాం, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, ఏ పార్టీలో పోతే బాగుంటుంది, మీరు కొన్ని ఒపీనియన్స్ చెప్పండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి జీవన్ రెడ్డి కార్యకర్తలతో అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే మ్యాక్సిమం కార్యకర్తలు 70% బీఆర్ఎస్లో పోతేనే బాగుంటుందని చెప్పిరట. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్లో పోతే పార్టీ కూడా మైలేజ్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో పోతే మనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం చేయాలంటే సరైనటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, కాబట్టి బీఆర్ఎస్లో ఉంటేనే మంచి ప్లస్ పాయింట్ అవుతుంది, బీఆర్ఎస్లోకి పోదామని చెప్పి సో జీవన్ రెడ్డికి చాలామంది కార్యకర్తలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోబోతున్నది డేటు, టైము, ప్లేసు ఫిక్స్ అయినట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి జగిత్యాల్లోనే దాదాపు 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు. ఏప్రిల్ 10వ తారీఖు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కనవగప్పుకోబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి సుమారు 2,000 మంది కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సుమారు 2,000 అంటా ఉన్నారు, కానీ కొంతమంది 10,000 అంటున్నారు, ఇంకొంతమంది 5,000 మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కనవగప్పుకోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పి వినబడుతున్నటువంటి వ్యవహారం. ఫస్ట్ అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభకు వస్తారట. ఏప్రిల్ 10వ తారీఖు జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి సమాచారం. సో జీవన్ రెడ్డి ఏప్రిల్ 10వ తారీఖు భారీ బహిరంగ సభ జగిత్యాల ఒక మండలంలో పెట్టి సుమారు 1,00,000 మంది ఆ సభకు వచ్చేటట్టు చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం జీవన్ రెడ్డిని ఎట్లా మోసం చేసిరు, రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండు, పార్టీలు మారినటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి కథ ఏం కథ అనేది పిన్ టు పిన్ జీవన్ రెడ్డి జనాలకు చెప్తూనే దాదాపు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్ సుమారు ఒక 5-6 వేల మందితోటి జీవన్ రెడ్డి దగ్గర దగ్గర ఒక 10,000 మంది, ఒక 10,000 మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడట. అంటే కేసీఆర్ నేతృత్వంలో ఏప్రిల్ 10వ తారీఖు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి భారీ బహిరంగ సభలో కేసీఆర్ కూడా మాట్లాడి, ఆ తర్వాత జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కనువగప్పి సుమారు 10,000 మంది కార్యకర్తలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి సమాచారం. జీవన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండట, జీవన్ రెడ్డి క్యాడర్తో మాట్లాడిండట, బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 2-3 వేల మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఫస్ట్ కేసీఆర్ ఒక 2,000 మందికి కండువాలు కప్పిన తర్వాత, అంటే అందరికేం కప్పడు, ఓ 2,000 మందిని
ఆ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు దాదాపు ఒక 5-6 వేల మంది మళ్ళీ జీవన్ రెడ్డి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది. మొత్తానికి ఒక 10,000 మంది ఇన్స్టెంట్గా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్లోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. కానీ జీవన్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడు, కాంగ్రెస్ పైన యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి దుమ్ము దులపడానికి జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు మొన్న భారీ బహిరంగ సభ, అంటే రాజీనామాకు సంబంధించినటువంటి మీటింగ్లో జీవన్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి వల్ల నాకు ఇబ్బంది అయింది, మంత్రులు పట్టించుకోలేదు. హైకమాండ్ దగ్గరికి పోయి వచ్చేసరికి జీవన్ రెడ్డి చెప్పిండు, నేను హైకమాండ్ దగ్గర పోయి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్కి కండువా కప్పిండు. అట్లా కప్తాడు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ సంజయ్ కుమార్ మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు, ఈ సంజయ్ కుమార్ వల్ల మేము సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి జీవన్ రెడ్డి వాస్తవానికి కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి దగ్గర చాలాసార్లు పోయిండట, ఆయన బాధ చెప్పుకున్నాడట. రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. ఏం చేస్తాడు, ఓపిక నశించిపోయింది. కోపంతో బాధతోటి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న అయోమయంలో పడ్డాడు. రేవంత్ అన్న ఎందుకు పరిశ్రమలో పడ్డాడంటే, జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసిండు, ఓకే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే పరిస్థితి ఎట్లుంటుంది, జీవన్ రెడ్డి బీజేపీలోకి పోతే పరిస్థితి ఎట్లుంటుంది. ఇప్పుడు రేవంత్ అన్నకు ఉన్నటువంటి అత్యంత పెద్ద టెన్షన్ ఏంది చెప్పనా, ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే ఎట్లుంటుంది, ఏం కథ అనేది మీకు చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యల పైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు. జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు. సంజయ్ కుమార్ తెలుసు కదా, ఈ సంజయ్ కుమారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 2 ఉన్నారు, జీవన్ రెడ్డి ఉంటుండే, సంజయ్ కుమార్ ఉంటుండే. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు, లీడర్లు, క్యాడర్ మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయ్యారు. ఎట్లా, అరే మేము బీఆర్ఎస్ పార్టీ కోట్లేసి గెలిపిస్తే ఈ సంజయ్ కుమార్ మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, మేము కాంగ్రెస్కు పోలేము, మేము కేసీఆర్ కోసం పనిచేస్తాం, తెలంగాణ కోసం పనిచేస్తాం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, మేము కేసీఆర్ సైనికులం అని చెప్పి చాలా మంది జగిత్యాల్లో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు సంజయ్ కుమార్ తోటి కాంగ్రెస్లో పోనీకి ఇష్టపడతలేరు. అంటే బీఆర్ఎస్లోనే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఖాళీ ఉంది, అంటే ఎంటీ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖాళీ ఉంది. ఎట్లా ఖాళీ ఉంది అంటే, ఆల్రెడీ సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఖాళీ. మళ్ళీ 2028 ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ కుమార్కి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇయ్యరు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుండి జగిత్యాల ఖాళీ ఉంది. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోయింది అనుకో, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ జీవన్ రెడ్డిని ఇష్టపడతారు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా జీవన్ రెడ్డిని బలంగా నమ్ముతారు, జీవన్ రెడ్డి కోసం పనిచేస్తారు, బీఆర్ఎస్ కోసం పనిచేస్తారు. తర్వాత కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, అసహనంతో ఉన్నటువంటి లీడర్లు, కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతున్నారో, జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి లీడర్లు ఎవరైతున్నారో సుమారు 2-3 వేల మంది ఇన్స్టెంట్గా జీవన్ రెడ్డి తోటి కలిసి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి రెడీ ఉన్నారు. సో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ జీవన్ రెడ్డి తోటి వస్తారు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా జీవన్ రెడ్డి తోటి ఉంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి బలం పెరుగుతుంది జగిత్యాల. అప్పుడు సంజయ్ కుమార్ పని అవుతుంది. అంటే మొత్తానికి జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతున్నాడు. బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి పోయినాక కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఖాళీ అవుతుంది. 2028లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోతుంది జగిత్యాల్లో. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్ గెలుస్తుంది, జీవన్ రెడ్డి బీజేపీలో పోతే బీజేపీ గెలుస్తుంది. ఇది రేవంత్ అన్నకు అర్థమైపోయింది కథ. అర్థమైపోయి రేవంత్ అన్న అసలు ఏ పార్టీలో పోతున్నారు జీవన్ రెడ్డి వర్షన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయొద్దు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామా చేయొద్దు, వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఇంటలేరు కార్యకర్తలు. మేము జీవన్ రెడ్డి కోసం పనిచేస్తాం, జీవన్ రెడ్డి సీనియర్ లీడర్, 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తి, అలాంటి లీడర్ని పొడగొట్టుకున్నారు మీరు, అలాంటి లీడర్ని మీరు వదులుకున్నారు, మేము ఉండం, మేము జీవన్ రెడ్డి వెనకాలనే ఉంటాం, జీవన్ రెడ్డి వెంటనే నడుస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు జీవన్ రెడ్డి వెనకాల పోనీకి రెడీ అవుతున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్లో పోనీకి రెడీ అవుతున్నారు. మొత్తానికి ఏప్రిల్ 10వ తారీఖు జీవన్ రెడ్డి జగిత్యాల్లోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. సుమారు 50,000 నుండి 1,00,000 మంది ఆ భారీ బహిరంగ సభకు అటెండ్ కాబోతా ఉన్నారు. సో ఆ సభకు కేసీఆర్ వస్తుండట. ఆ కేసీఆర్ వస్తుందంటే ఖచ్చితంగా 1,00,000 మంది వస్తారు ఈజీగా, దాంట్లో పెద్ద ఇబ్బందే లేదు. కేసీఆర్ని చూడ్డానికైనా 1,00,000 మంది వస్తారు జనం. బీఆర్ఎస్ పార్టీ క్యాడరు మొత్తం జిల్లాల నుండి, నియోజకవర్గాల నుండి వస్తారు. జీవన్ రెడ్డి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభతోటి కేసీఆర్ ఆ సభకు వచ్చి మాట్లాడి
జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా అంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో కేసీఆర్ జీవన్ రెడ్డికి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించబోతా ఉన్నాడట. సో ఇటు జీవన్ రెడ్డితో పాటు సుమారు 5,000 మంది కార్యకర్తలు అంటే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాడర్ ఫస్ట్ ఒక 5,000 మంది జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురాబోతున్నాడట. ఒక 5,000 మంది బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కార్యకర్తలు జాయిన్ కాబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. సో జీవన్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ని డిస్టర్బెన్స్ చేసేసింది. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోబోతున్నాడు. బీఆర్ఎస్ క్యాడర్ పెరుగుతుంది, కాంగ్రెస్ క్యాడర్ తగ్గుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళందరూ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు. జీవన్ రెడ్డి అన్యాయమైంది, జీవన్ రెడ్డి బాధపడాడు అని చెప్పి చాలా మంది కార్యకర్తలకు తెలుసు. అందుకే జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతా ఉన్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి సుమారు 5,000 మంది కార్యకర్తలతోటి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 10వ తారీఖు జగిత్యాల్లోనే ఒక గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ డైరెక్ట్ జీవన్ రెడ్డి మెడలో కండువా కప్పుతారట. కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది షెడ్యూల్ అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి పరిశాలను ఉన్నాడు. మా పరిస్థితి ఏంది, అక్కడ ఖచ్చితంగా జగిత్యాలో కాంగ్రెస్ ఖతమవుతుంది, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని చెప్పి రేవంత్ ఆలోచనలో పడ్డాడు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. జై తెలంగాణ.